నమస్కారం. పెద్ది సినిమా నిజమే. ఆ సినిమాకు సంబంధించి హీరోయిన్ విషయంలో తప్పే జరిగింది. కానీ అప్పటి పరిస్థితికి అనుగుణంగా నేను తీసాను తప్ప ఆమెను తక్కువ చేసి చూపించిన ఉద్దేశం నాకు లేదని బుచ్చిబాబు అన్నాడు. అయితే చాలా తెలివిగా ఏం చేశాడు, అద్భుతమైనటువంటి 2-3 సీన్లు ఉన్నాయి, ఇంకా అవి కలిపి రేపు సోమవారం నుంచి ఇస్తున్నాం. పెద్ది మూవీలో ఏవైతే మీకు అశ్లీలంగా అసభ్యంగా ఉన్నాయో జాన్వీ కపూర్ మేము తక్కువ చేసి చూపించాలో ఆ సీన్లు మేము తీసేస్తాం అన్నాడు. మరి ఏవి తీసేస్తాడు ఏంటన్నది సోమవారం నుంచి చూడాలి. కొత్త సీన్లు ఏం కలుపుతాడంటే, పెద్ది మూవీలో జగపతి బాబు ఒక రైలు ఆపడానికి 30 సంవత్సరాలు ట్రై చేస్తుంటాడు. ఒక రైలు అంటే ఆ ట్రాక్ మీద వెళ్ళి రైలు, వాళ్ళ ఊరిలో రైలు ఆగితే జనం అక్కడి నుంచి అది ఎక్కి విజయనగరం వెళ్ళొచ్చు. వీళ్ళూరికి బస్సులు ఉండవు, రోడ్డు లేదు, ఏముండదు, ఈ రైలు ట్రాక్ కొండలోంచి వెళ్తూ ఉంటుంది. బట్ వాళ్ళే ఆపరు. చివరికి ఇక రైలు ఆపట్లేదని చెప్పేసి ట్రాక్ ఎదుర్కొంటాడు, గుద్దేసి వెళ్ళిపోతారు. అసలు అతను ఎందుకు ఆ రకంగా ఆ రైలుకి ఎదురుగా నిలబడతాడు, ఆ రైలు ఆపని 30 సంవత్సరాలు ఎందుకు ఆ రకంగా ఎఫర్ట్స్ పెడతాడంటే, జగత బాబు వాళ్ళ నాన్న స్టోరీ ఉందంట, ఆ స్టోరీని యాడ్ చేస్తున్నాం అన్నారు. తర్వాత పెద్ది అంటే రామ్ చరణ్ ఢిల్లీ వెళ్తాడు. అక్కడ అనుకోకుండా ఒక ఇన్సిడెంట్, అక్కడ ఒక పెద్ద ఫైట్ అంట, చాలా ఎమోషనల్ ఉండేదంట, అది యాడ్ చేస్తున్నామన్నారు. ఇంకా 2-3 సీన్లు ఇంకా వేరే కూడా యాడ్ చేస్తామన్నారు. ఆస్ట్రేలియాగా ఉన్నటువంటి సీన్లు తొలగిస్తున్నాం అండ్ సెకండ్ హాఫ్లో వచ్చినటువంటి ఐటమ్స్ అది కూడా తొలగిస్తున్నాం అన్నారు. అంతిమంగా క్రైసిస్లో ఆపర్చునిటీ ఎత్తుకున్నాడు. కావాలని కొంతమంది ఈ సినిమా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. 2 రోజులు కలిపి వచ్చింది 180 కోట్లు, ఫస్ట్ డేనే 140 కోట్లు ఏమైనా వచ్చింది, అంటే 2 రోజులు 40 కోట్లే వచ్చింది. అంటే కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి. మేబీ శనివారం ఆదివారం రోజు గట్టిగా లేగవాలి. బట్ నార్త్ అమెరికాలో మాత్రం, అంటే అమెరికా కెనడా దగ్గర మాత్రం కలెక్షన్స్ బాగా పడిపోయినాయట. ఆడ అమ్మిందే 7 మిలియన్లకు ఎంత అన్నారు, 3 మిలియన్లు 4 మిలియన్లే వచ్చిందంట. ఇంక కోలుకునేట్టు అయితే లేదంట పాపం. అక్కడ తెలుగు రాష్ట్ర కలెక్షన్స్ బాగానే వస్తుంది. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి అండి ఒక్కలంటే ఒకళ్ళు సినిమాకి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఒక్కలంటే ఒకళ్ళు కూడా రామ్ చరణ్ డెడికేషన్ మెచ్చుకోవాలి. అదే తమిళమో మలయాళమో కన్నడలో కానీ చేస్తుంటే ఇప్పటికి మన వాళ్ళు అబ్బబ్బో చప్పట్లు కొట్టేవాళ్ళు. ఏం డెడికేషను, అయ్యప్ప స్వామి మాల్లో ఉండి కూడా బాడీని ఆ రకంగా మెయింటైన్ చేశాడా, అంత ఇదిగా ఎలా మెయింటైన్ చేశాడా. సో సింపుల్ అండి నేను చెప్పదలుచుకుంది. ఎందుకో కానీ మెగా ఫ్యాన్ అంటే కొంతమంది పడదండి, అసూయో ద్వేషో ఏంటో నాకు తెలియదు. రామ్ చరణ్ చాలా మంచోడు, అతను మెచ్చుకోవడానికి ఎందుకు చాలామంది నోరు రావట్లా. సరే సింపుల్గా వీడియో క్లోజ్ చేస్తున్నా. బురద చల్లాలని చూశారు, దానిని పన్నీర్గా మార్చుకున్నాడు బుచ్చిబాబు. కొత్త సీన్లు యాడ్ చేసి సినిమాకి మరలా మంచి ఊపి తీసుకొచ్చాడు. అండ్ జాన్వి అమ్మాయి, నువ్వైతే మాత్రం ఈ సినిమాలో నటించిన విధానం ఒకసారి చూసుకోమ్మా. నిజంగా మీ అమ్మ కనుక ఉంటే ఖచ్చితంగా నిన్ను ఇటువంటి పాత్రలు చేయనిచ్చేది కాదు, ఒప్పుకునేదే కాదు. ఓన్లీ ఒక ఐటమ్ లాగా స్కిన్ షో చేయడానికి కోసం నేను చెప్పలేకపోతే నాకు ఇబ్బంది అవుతుంది. ఓకే, ఆ అమ్మాయి కొంచెం ఆలోచించుకోవాలి. శ్రీదేవిని ఒకప్పుడు క్యాష్ మిషన్ లాగే చూసాడు ఆ బోనీ కపూర్, ఈ జాన్వీ కపూర్ కూడా అలాగే చూస్తున్నాడు ఏంటి వల్ల నాకు అర్థం కావట్లా. లేకపోతే కూతురు అలాంటి క్యారెక్టర్ చేస్తుంటే ఒప్పుకున్నాడు తండ్రి అయినా. ఇంకెందుకు